Hey guys, welcome back to my channel Teju Beauty World. This is Teju and in case మీరు గనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. అండ్ ఫస్ట్ ఈ వీడియోలో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. బికాజ్ ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చేదాన్ని, ఎప్పుడు ఫేస్ టు ఫేస్ వీడియో అనేది చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ప్రజెంట్ ఈ వీడియోలో నేను రీసెంట్గా కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను. ఎందుకంటే రీసెంట్గా అన్ని యాప్స్లోనూ కొన్ని సేల్ అయితే నడిచింది. అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను, నైకా హాట్ పిన్ సేల్ అని, మింత్రా, అజియో అండ్ స్టిల్ నౌ అజియోలో కూడా ఇంకా ఈ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. సో నేను కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నాను. నాకు ఏవైతే నీడ్ ఉన్నాయో అవి మాత్రమే పర్చేస్ చేశాను. ఎంతకు వచ్చినాయి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో ఒక్కొక్కటి షేర్ చేస్తాను. సో లెట్స్ గో. ఐఎమ్ గోనా టెల్ యూ వన్ థింగ్ అబౌట్ మీ. నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నాకు సో అనే వర్డ్ చాలా సార్లు వస్తుంది. సో ఇది లాంగ్ వీడియో కాబట్టి నేను ఖచ్చితంగా సో అనే ఆ వర్డ్ని 100 టైమ్స్ కంటే ఎక్కువ వాడతాను. కాబట్టి ప్లీజ్ మీరు దాన్ని కొంచెం గుర్తుంచుకొని ప్లీజ్ ఇలాంటి కామెంట్స్ అయితే చేయకండి, ఓకేనా? అండ్ ఇప్పుడు ప్రొడక్ట్స్ చూపిస్తా. టడా, హియర్ ఆర్ ద బ్యూటీ ప్రొడక్ట్స్. అండ్ చాలా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. నాకు చాలా తక్కువ అనిపించింది అండ్ కొన్ని క్యూట్ అనిపించి తీసుకున్నాను. సో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఈ హెయిర్ బ్యాండ్ అనమాట. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర అట్ ది సేమ్ టైం మేకప్ వేసుకునే ప్రతి ఒక్కరి దగ్గర ఈ హెయిర్ బ్యాండ్ అయితే ఉంటుంది. సో నాకు కూడా పర్చేస్ చేయాలనిపించింది. నేను అంతకుముందు ప్రీవియస్గా ఇది యూజ్ చేసేదాన్ని. ఇది నేను జూడియోలో తీసుకున్నాను. నాకు 90 రూపీస్కి వచ్చింది. చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ బ్లాక్ అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఏమన్నా మురికైనా కూడా అంతగా కనిపించదు. మన బేబీ హెయిర్ ఏది కూడా మన ఫేస్ మీద రాకుండా ఉంటుంది. సో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ హోల్డర్ తీసుకున్నాను. ఇది నేను డిమార్ట్లో తీసుకున్న 59 రూపీస్కి వచ్చింది నాకు. ఇది మెయిన్లీ ఈ క్యూట్ ఈ బొమ్మ ఉంది కాబట్టి తీసుకున్నాను నేను. ఇందులో మేకప్ బ్రషెస్ కానీ నార్మల్ బ్రషెస్ కానీ ఏమైనా వేసుకోవడానికి ఈ హోల్డర్ బాగుంటుంది. నెక్స్ట్ నేను ఈ క్యూట్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇది నాకు 79 రూపీస్కి వచ్చింది. డిమార్ట్లోనే తీసుకున్నాను. మనం ఎప్పుడు లాంగ్ వాటర్ బాటిల్స్ని క్యారీ చేసే బదులు సమ్టైమ్స్ ఇలాంటి క్యూట్ వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బ్లాక్ రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నాను. నేను ఎప్పుడు హెయిర్ స్టైల్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆ హెయిర్ స్టైల్ వీడియోస్ చేసేటప్పుడు నేను ఎక్కువగా ఈ రబ్బర్ బ్యాండ్లు అయితే యూజ్ చేసేదాన్ని. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఇది ఎక్కువ ఎలాసిటీ ఉంటుంది. సో దీనివల్ల మనం రిమూవ్ చేసేటప్పుడు చాలా హెయిర్ అనేది దానికి పట్టేసి ఉంటుంది. అందుకని దీనికి బదులు ఇవైతే కొంచెం బాగుంటాయి అని అనిపించింది. నార్మల్లీ మనకి బ్రైడ్ హెయిర్ స్టైల్స్ వేస్తారు కదా, వాళ్ళు యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇవే. ఇవి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇది నాకు 70 రూపీస్ అలా పడింది. ఇది ఇంత చిన్నగా ఉంది, ఇది ఏమొస్తుంది అని అనుకుంటాం కానీ ఇది మంచిగా సాగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెన్నా తీసుకున్నాను. నాకు లైట్గా వైట్ హెయిర్ అనేది ఉంది. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. నేను ఎలాంటి కలరింగ్ ఏం వేసుకోను. ఓన్లీ నేను గోరింటాకు పెట్టుకుంటాను. అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు నార్మల్ ఆకు నూరి పెట్టుకుంటా. మనం హాస్టల్లో ఉంటాము అండ్ మనకి ఇక్కడ దొరకదు కాబట్టి ఇవి కొనుక్కున్నాను. నేను ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ వరకు నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. నాకు అరౌండ్ 100 బిలో రూపీస్కే వచ్చేసేసినాయి ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ. అండ్ ఇప్పుడు చూపిస్తూనే ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి కూడా 120 అట్లా అరౌండ్ ఎక్కువ పడింది. నేను మీకు ఒక్కొక్కటి షేర్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రోడక్ట్. ఇది పింక్ బ్యూటీ లిప్ అండ్ చీక్ టింట్. మీరు ఒకవేళ కాలేజ్ గోయింగ్ గర్ల్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లైట్గా బ్లష్ వేసుకోవడం ఇష్టం ఉంటే కనుక ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఇది నాకు 99 రూపీస్కి వచ్చింది. మింత్రాలో పర్చేస్ చేశాను. ఇది బాగుంది. ఐ థింక్ నేను మీకు వేసుకొని చూపిస్తాను ఎలా వస్తుందని. చాలా క్రీమీ టెక్స్చర్ ఇది. లుక్ ఎట్ దట్. నీకు డిఫరెన్స్ కనిపిస్తుందా నేను స్మైల్ చేస్తుంటే?
సో అందుకని నేను ఇది పర్చేస్ చేశాను. నేను రెగ్యులర్గా బ్లష్ అయితే ఏం వేసుకోను, ఎప్పుడైనా నాకు వేసుకోవాలనిపించినప్పుడు ఇది అయితే నేను రికమెండ్ చేస్తాను. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. దీని గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మేవాడు క్లియర్గా మెన్షన్ చేశాడు ఈ ప్రోడక్ట్ దీనికోసమని. ఐ థింక్ మీకు ఇది ప్రోడక్ట్ కనిపిస్తుందా, ఇది బయోటెక్ బ్రాండ్ నుంచి అనమాట. కలర్ ప్రొటెక్ట్ హెయిర్ సీరం. కలర్ ప్రొటెక్ట్ హెయిర్ సీరం అంటే ఎవరైనా హెయిర్కి కలర్ వేసుకుని ఉంటే వాళ్ళ కలరింగ్ని ప్రొటెక్ట్ చేసే హెయిర్ సీరం ఇది. నాకేమో హెయిర్ సీరం అని కనిపించగానే ఓకే ఇది కూడా ట్రై చేద్దాము, హెయిర్ సీరం అని చెప్పాడు కదా అని గుడ్డెలు చెలవబడినట్టు కొనేసేసాను. సో తర్వాత ప్రోడక్ట్ వచ్చిన తర్వాత నేను అది చదివి షాక్. అసలు నేను ఏం చేయాలి నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది నేను పర్చేస్ చేసేటప్పుడు నేను దీనికి రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా, ఎక్స్చేంజ్ ఉందా లేదా అని చెప్తే వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు నాన్ రిటర్నబుల్, ఎలాంటి ఎక్స్చేంజ్ కూడా లేదు అని పెట్టాడు. ఇది నాకు 110 రూపీస్కి వచ్చింది. 110 రూపీస్ వేస్టే, బొక్క ఇది, ఏం చేయలేం. బట్ అయినా స్టిల్ నేను వాడతాను. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ ఆల్మండ్ డ్రాప్ హెయిర్ సీరము. ఇది 3rd బాటిల్. మీకు చూపించడం కోసం నేను ప్రీవియస్గా యూజ్ చేసింది నా దగ్గర పెట్టుకున్నాను. ఇది ఒక బాటిల్ సేమ్. నాది డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్, నాకు బాగా సెట్ అవుతుంది ఈ హెయిర్ సీరం. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ఉండి బిగినర్ అయ్యి ఉంటే ఏది వాడాలని మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటే డెఫినెట్లీ దీన్ని అయితే తీసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. నేను ప్రస్తుతానికైతే ఇదే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇది నాకు 110 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి అపోలో ఫార్మసీ నుంచి తీసుకున్నాను మాయిశ్చరైజర్ అనమాట. ఇది రీసెంట్గా అపోలోలో ఆఫర్స్ అనేవి పెట్టారు, ఏవైనా 2 ప్రోడక్ట్స్ తీసుకుంటే 100 రూపీస్ అని. నేనేం చేసా, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ మాయిశ్చరైజర్ అని ఫేషియల్ వైప్స్ తీసుకున్నా. అవి వాడేసాను, అవి తక్కువే వచ్చినాయి. ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. నాకు ఇంకా దీని గురించి అసలు తెలీదు. నేను అయితే వేరే మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తున్నాను, బట్ ఎందుకు ట్రై చేయకూడదు కొత్త ప్రోడక్ట్స్, ఒకదానికే స్టిక్ అయి ఉండడం కంటే. ఐ థింక్ మనం కొత్తవి ట్రై చేస్తూ ఉంటేనే మన స్కిన్కి ఏది సెట్ అవుతాయి ఏం సెట్ కావని తెలుస్తుంది. కాబట్టి ఇది తీసుకున్నాను. దీని రివ్యూ నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది సేమ్ బయోటెక్ బ్రాండ్ నుంచి యాంటీ హెయిర్ ఫాల్ సీరం అనమాట. ఇది నేను ఆల్మోస్ట్ చాలా వీడియోలో చెప్పాను, ఇది నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను. మీరు హెయిర్ గ్రోత్ కోసం ఏదైనా మంచి వాటర్ బేస్ ఉన్న హెయిర్ సీరం చూస్తుంటే కనుక ఇది యూస్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి. అమెజాన్లో కానీ నైకాలో కానీ మంచి పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో మీరు ఒకవేళ బిగినర్ అయ్యి ఉండి మీకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పిల్గ్రమ్ నుంచి రోజ్మెరీ వాటర్ తీసుకున్నాను. నార్మల్గా మనం హాస్టల్లో ఉండము, మనం సపరేట్గా రోజ్మెరీ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా కష్టం. అసలు కెటిల్లో కానీ కింద ఆంటీ వాళ్ళని వెళ్ళి అడగడం కూడా చాలా కష్టం. రోజ్మెరీ వాటర్ని మీరు కనుక ప్రిపేర్ చేసుకోలేకపోతే పిల్గ్రమ్ బ్రాండ్ నుంచి ఈ రోజ్మెరీ వాటర్ తీసుకోండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కిట్లా తీసుకున్నాను నేను, ఎందుకంటే నేను అంతకుముందు నా హెయిర్ కోసం నేను అపోలో బ్రాండ్ నుంచి హెయిర్ షాంపూ హెయిర్ కండిషనర్ అవే వాడేదాన్ని. బట్ నౌ నాకు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపించింది. సో అందుకని నేను బేర్ అనాటమీ నుంచి తీసుకున్నాను, కిట్ మొత్తం తీసుకున్నాను. ఇది వచ్చేసరికి బేర్ అనాటమీ నుంచి రోజ్మెరీ అండ్ కోకోనట్ మిల్క్ హైడ్రేటింగ్ కండిషనర్ అనమాట. ఇది నాకు 238 రూపీస్ పడింది కాస్ట్ వచ్చేసరికి. బేర్ అనాటమీ నుంచి రోజ్మెరీ కోకోనట్ మిల్క్ హైడ్రేటింగ్ షాంపూ. ఇది థింక్ మీకు కనిపిస్తుంది, ఇది షాంపూ అండ్ ఇది కండిషనరు. ఈ షాంపూ కండిషనర్తో పాటు నేను సేమ్ బేర్ అనాటమీ నుంచే హెయిర్ గ్రోత్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను అనమాట. నేను నార్మల్గా హెయిర్ ఆయిల్ వచ్చేసరికి నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులోనే ఇంకా రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అలా యూజ్ చేసేదాన్ని. బట్ పర్టికులర్గా ఒక హెయిర్ ఆయిల్ అంటూ ఏది యూజ్ చేసేదాన్ని కాదు. బట్ నాకు ఇది ట్రై చేయాలనిపించింది, అందుకని ఈ కిట్ తీసుకున్నాను అనమాట. సేమ్ బేర్ అనాటమీ నుంచే ఆర్గాన్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ యాంటీ ఫ్రెజిస్ సీరం అనమాట. షాంపూ, ఇది షాంపూ, ఇది కండిషనరు, ఇది ఆయిల్
ఇది హెయిర్ సీరము ఇలా కిట్టులా తీసుకున్నాను అనమాట. ఈ కిట్టు మొత్తం ఒకసారి వాడదాము, ఇఫ్ ఇన్ కేస్ నాకేమైనా మంచి రిజల్ట్స్ ఇస్తాయేమో అని చెప్పేసి. నేను ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి దీని గురించి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వను నేను నా ఎండ్ నుంచి. బట్ నేను రివ్యూస్ చూసినప్పుడు మాత్రం అందులో పాజిటివ్ రివ్యూస్ అయితే నాకు కనిపించినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను తీసుకున్న ఈ మంత్ నా బడ్జెట్ వచ్చేసరికి ఈ మంత్ మేకప్కి మొత్తం 2000 అయింది, మీది మొత్తం 2000 అయింది. సో దిస్ ఈజ్ మై లాంగ్ వీడియో అనమాట. సో ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ని అయితే నేను ఈ మంత్ పర్చేస్ చేశాను. అండ్ ఇది నా మైక్ గురించి నేను ఫుల్ వీడియో నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, నాకు ఎంతకు వచ్చింది అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఎలాగా ఏంటి అనేది దీని గురించి నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ అయితే మైక్ కొన్నాను కాబట్టి ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లవ్ యూ, బాయ్.